మన ముందు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్ గారు. సార్ ఇప్పుడు తెలుగు మూవీస్ ఉన్నాయి కదా సార్. దాని మీద చాలా ట్రోల్స్ జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయని అంటే మీకేమన్నా ఐడియా ఉందా? ట్రోల్స్ అనేది సర్వసాధారణమైంది ఇప్పుడు. చిన్న విషయం జరిగినా కూడా దాన్ని పెద్దగా ట్రోల్ చేసి దానికి రకరకాల రంగులు పులిమి ఇది ఇట్లా కాదు, అది ఎట్లా, అది ఎట్లా, అది ఇట్లా, లేకుంటే దానికి ఒక కథనం అల్లేసి ట్రోల్ చేస్తున్నారు అనమాట. ముఖ్యంగా ఇంకో దరిద్రం ఏంటంటే సినిమా రిలీజ్ కాకముందే ఆ సినిమాలో అటుంటది, ఇటుంటది, అంటుంటది అని. సినిమా రిలీజ్ అయిన తర్వాత నువ్వు చెప్పు, ఏమైనా చెప్పు, ఈ సినిమా బాగాలేదు, లేకుంటే ఈ క్యారెక్టర్ బాగాలేదు, ఈ క్యారెక్టర్ ఎందుకు వేస్తారు అట్లా, ఆ క్యారెక్టర్ ఎందుకు వేస్తారు, ఇవన్నీ ఇప్పటి నుంచే కాదు, చాలా కాలం నుంచి ఉన్నాయి. ఇప్పుడు మన నాగార్జున అన్నమయ్య సినిమాలో యాక్ట్ చేశాడు. అన్నమయ్య యాక్ట్ చేసినప్పుడు అప్పుడు పెద్ద సంచలనం. అరే అన్నమయ్యకు మిసాలు లేవు కదా, ఈయనకు మిసాలు ఉన్నాయి కదా, మీసాలు అన్నమయ్య అన్నారు. అంటే ఏదైనా ఆయన చేసిన సినిమా ఆడిందిగా, సినిమా ఆడింది. ఏం ట్రోల్స్ వచ్చినా ఏమొచ్చినా సినిమాలో దమ్ముంటే కన్నా ఖచ్చితంగా ఆడుతుంది. సార్ ఈ మధ్య చూసుకుంటే కన్నప్ప మంచు విష్ణు అది టీజర్ రిలీజ్ అయింది. దాని మీద పైసలు ఇచ్చి అంటే కొందరు కామెంట్ కానీ పైసలు ఇచ్చి మాట్లాడిపోయడం కానీ చేస్తున్నారు. ట్రోల్స్ ఎక్కువైతున్నాయి కదా సార్ దాని మీద. ఆ మూవీ గురించి ఏమంటారు సార్? దానికి కూడా అదే సమాధానం. ఎందుకంటే సినిమా రిలీజ్ కాకపోతే నువ్వు ఎట్లా అంటావు, ఆ క్యారెక్టర్ ఎట్లేదు. మంచు విష్ణు సినిమానే 2 పాటలు 2 ట్రైలర్లు రిలీజ్ అయినాయి. అప్పుడు ఎందుకు ఆ సినిమా ఫస్ట్ నుంచి పని కట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎవరన్నా గిట్టని వాళ్ళు ఉన్నారేమో, వాళ్ళు కావాలని పెయిడ్ యాంకర్స్ని పెట్టుకొని వాళ్ళతో ఇట్లా మాట్లాడేయడం, ఇట్లా ఇది కాదు. నేను మనం ఒక వీడియో చూసిన ఆమె అక్షయ్ కుమార్కు మీసాలు లేవు, లేకుంటే ఆ పక్కన కూర్చున్నామె కొంచెం సెక్సీగా కనిపిస్తుంది. స్త్రీలు సెక్సీగా కనిపించకుండా ఎట్లా కనిపిస్తారు? స్త్రీత్వం ఉంటేనే అది కదా. అవన్నీ లేచి ఒక బొంత కప్పుకొని ఉంటారా. ఆమె కట్టిన చీర బాగాలేదు, పెద్ద కామెడీ అనిపించింది నాకు కదా ఆమె లిస్ట్ చదువుతూ ఉంటే. శివలింగం ఏంది అట్లా ఉంది, ఆ ఆకారంలో ఉంది, అది అట్లా ఆకారంలో ఉండదు, ఈ ఆకారంలో ఉంటుంది, ఆ ఆకారంలో ఉంటుంది. చిన్న చిన్న మైన్యూట్స్ కూడా అంటే ట్రైలర్లోనే సినిమా వస్తే పెద్ద చాటపార్తని చెప్పేది. మన దేశంలో అడవులు లేవా? మన దేశంలో అడవులు ఎందుకు లేవు? అక్కడికి పోవాల్సిన అవసరమే ఉంది. ఆ దేశానికి పోయి అక్కడ పోయి చేయాల్సిన అవసరం ఏముంది? అంత అవసరం అది జరిగింది ఇక్కడ. న్యూజిలాండ్ పోయి ఆడ తీయాల్సిన అవసరం ఏముంది? ఏడైన చెట్లే కదా, ఏడైన పచ్చదనమే కదా. ఆ పచ్చదనం కూడా వాళ్ళు పర్యాటకుల కోసము ఆ గడ్డి అంతా కత్తరించి పెట్టి అందంగా తయారు చేసిండ్రు. ఆడ తీసిపోయి చేయడం అవసరమా? పనికి రాని విమర్శలు. ఆ విమర్శల్లో బలం ఉందంటే ఏం బలం లేదు, ఏం లేదు. అది ఏదో కావాలని విమర్శ చేస్తే అందరూ చూస్తారు కదా, ఆమె చెప్పింది కరెక్టే అని అనిపించుకోవాలని ఒక దుగ్ధ. అంతేగాని సార్ ట్రోల్ చేస్తే అంటే మామూలుగా వాళ్ళు కూడా మంచి హైప్ అవుతారు కదా సార్. ట్రోల్ అవ్వడం వల్ల హైప్ ఎక్కువ వస్తుంది కదా సార్. అంటే జనాలు చూస్తారు, అది తప్పు అయినా కరెక్ట్ అయినా జనాలు అయితే చూస్తున్నారు కదా. సో ఎవరైనా ఇప్పుడు రిలీజ్ కాకముందే నేను పోవాలని అంటే రిలీజ్ అయితేనే కదా తెలిసేది అది మంచిగా ఉందా లేదా. రిలీజ్ కాకముందే ఎందుకు సార్ ఇదంతా? మరి వాడు సినిమా థియేటర్ దగ్గర సినిమా బాగాలేదు ఏడిచాడు, వాడు జబర్దస్త్ దాకా పోయిండు. అవునవును సార్, ఇది నేను కూడా విన్నా. అట్లాంటి కాలం ఇది. ఎవడు కొత్త వచ్చి కొత్త యాక్టింగ్లు వేసి అంటే వాళ్ళు పెరగడం కోసము వేరే వాళ్ళ మీద దుమ్మెత్తిపోయడం. అది బాగాలేదు, ఇది బాగాలేదు, ఇది ఇట్లా చేసింటే బాగుండు, అది ఎట్లా చేసింటే బాగుండు. అంటే వాళ్ళకి ఏం అర్హత ఉందని. ఇప్పుడు మనం ఒకరిని విమర్శించాలంటే అర్హత ఏందో చూసుకోవాలి ముందు. అర్హత లేకుండా 200 కోట్లు పెట్టి ఏం ఆటలాడుకోవడం లేదు కదా. వాళ్ళు ప్రతిష్టాత్మకమైన ఒక సినిమా తీయాలి. శివుడి మీద చేసే సినిమా కొంచెం తేడా వచ్చిందని శివుడే ఒప్పుకోడు. ఆ సినిమా జరగకుండా చూసాడు. శివుడు అనేట ఆయన చాలా సీరియస్, చాలా మాస్ గాడ్ ఆయన. ఈ విషయానికి వస్తే కనుక మన తెలుగు సినిమాను తీసుకుంటే ఇప్పుడు కాదు, ఎన్టీఆర్ కాలం నుంచి ఈ విమర్శ ఉండనే ఉంది. అంత తీసేదంతా హైందవ ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళే. యమగోళ అంట, యముడికి మొగుడు అంట. ఇవన్నీ దేవుణ్ణి ఇది చేసి అవమానపరిచినట్టే కదా. దేవుళ్ళు అంటే మీకు దేవుళ్ళ మీద నమ్మకం లేదా? మన ఎన్టీఆర్ ఆ పాతాల భైరవి అవన్నీ ఆ సినిమాలను తీసుకున్నప్పుడు అప్పుడు కూడా విమర్శలు జరిగినాయి. ఈ దేవుడిని కించపరిచారు, ఆ దేవుడిని చూపించారు, అసలు దేవుడు కామెడీ చేస్తాడా అని కామెడీ క్యారెక్టర్ చేస్తారు. యమలీల సినిమాలో మన ఎవరు సత్యనారాయణ యముడు వచ్చి బాబు అని వంగపోవడము, ఇదంతా వాళ్ళ న్యాచురల్ క్యారెక్టర్ని కాకుండా ఒక కమెడీగా చూపిస్తున్నారు దేవుణ్ణి. అది చాలా తప్పు విషయము. కానీ జనాలు దాన్ని ఎంటర్టైన్ అవుతున్నారు అలాంటివి చూసి. అప్పటి నుంచి కూడా ఈ విమర్శన ఉండనే ఉంది. ఇప్పుడు సాంకేతికత పెరిగింది, సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఈ జనాలకు చేరుతున్నాయి. అప్పుడైతే ఎవరో ఒక మేధావి మాత్రమే విమర్శించి మాట్లాడేవాడు, లేకుంటే సినిమా రివ్యూ రాసినప్పుడు ఆ రివ్యూలో వచ్చేది, అది కూడా ప్రింటే.
ఇప్పుడు అంటే ఎవరంటే వాళ్ళు మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా తీసుకో, ఎవరికి నోటికి వచ్చింది మాట్లాడుతున్నాడు. అంటే ఆ ఫ్రీడమ్ ఉంది ఇప్పుడు. అప్పుడు ఇంత ఇంత డెప్త్ లేదు సోషల్ మీడియా. వెంటనే ఇప్పుడు నేను ఏదైనా పొరపాటున నీతో మాట్లాడిన అనుకో, మన దాంట్లో వేసి టీవీలో వేసామనుకో, నేను పొరపాటున మాట్లాడిందే వెళ్ళిపోతుంది ఎక్కడికో. ఆడు చూడు ఎట్లా మాట్లాడాడు, పెట్టుకొని చూస్తారు. అలాంటి కాలం వచ్చింది కాబట్టి ఇది ఒక రకంగా ప్లస్, ఒక రకంగా మైనస్. అంటే జనాల్లో నూరిపోయడం, ఇది ఇట్లా కాదు, ఇది సాంప్రదాయం కాదు, ఇది సాంప్రదాయం కాదు అని నిర్ణయించడానికి మీరెవరు? ఇంకోటి సారి అది పురుషు ఉంది కదా, రామునికి మీసాలు ఉంటాయా అని అప్పట్లో అంటే స్టార్టింగ్ ట్రోల్ చేసిర్రు. రామునికి మీసాలు ఉంటుందా, గడ్డం అయితే లేదు కానీ మీసాలు ఉంటాయా రామునికి, రాముడు అట్లా ఉంటాడా? మనం ఎవరం చూడలే కదా దేవుణ్ణి. అడిగేటోళ్ళు చూసిండ్రా? అదే కదా, మనం ఎవరం చూడలేదు, వాళ్ళు ఎవరు చూడలేదు కదా. నేను ఎందుకు ఈ టాపిక్ తీసిందంటే సార్, ఇప్పుడు ప్రభాస్ గారు ఉన్నారు కన్నప్పలో కూడా, సో అందుకే ఆయన మీద కూడా ట్రోల్స్ ఉన్నాయి ప్రీవియస్ గా, ఈ మూవీలో కాకపోయినా ప్రీవియస్ లో ట్రోల్స్ ఉన్నాయి. అవును. సో దాని మీద ఏమైనా మాట్లాడండి. అత్యంత సహజం అది. అంటే అడిగిన ప్రశ్నలోనే జవాబు ఉంది. ఎందుకంటే వీళ్ళెవరు దేవుళ్ళని చూడలేదు కదా. ఒక చిత్రకారుడు దేవుడు ఇలా ఉంటాడు అని ఊహించుకొని బొమ్మ గీస్తే, అంటే ఒరిజినల్గా దేవుడిని చూసిన వాళ్ళు ఎవరు బొమ్మ గీలే. ఇవన్నీ ఇది కాంట్రవర్షియల్ అయితే నేను మాట్లాడకూడదు. మళ్ళీ ఎన్టీఆర్ కృష్ణుడు అయితే ఆయన కృష్ణుడు అయ్యాడు. కృష్ణ అంటే ఎన్టీఆర్ గుర్తొస్తాడు, రాముడు అంటే ఆయన గుర్తొస్తాడు. అంటే ఆ పాత్రను పోషించారు కాబట్టి వీళ్ళు, కృష్ణుడు గాను, అర్జునుడు గాను, రాముడు గాను, లక్ష్మణుడు గాను, ఈ క్యారెక్టర్లన్నీ మన బ్రెయిన్ లో ఫిక్స్ అయి ఉంటారు, ఫిక్స్ అయి ఉన్నాం. ఈ ఎన్టీఆర్ ఫోటోను దేవుడి గుళ్ళో పెట్టి పూజించేవాళ్ళు. అంటే వాళ్ళు ఎన్టీఆర్ చూడలేదు, అక్కడ దేవుని చూస్తున్నారు. మొన్న ఆమె కరాటే కళ్యాణి అని ఆమె గొడవ చేసింది. ఏదో శ్రీకృష్ణుడి విగ్రహం ఏదో ఎన్టీఆర్ బొమ్మ ఏదో పెడుతుంటే, ఎన్టీఆర్ పెడతారు, అది కుదరదు, శ్రీకృష్ణుడు అంటే మా దేవుడు అది అని చేస్తే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆయన కొందరు ఒప్పుకుంటారు, కొందరు అంగీకరిస్తారు, కొందరు అంగీకరించారు. కాబట్టి ఇవన్నీ మామూలే. ఇది ప్లస్ అవుతుంది, మైనస్ అవుతుంది. ఒకసారి సినిమాకు పాజిటివ్గా ఆలోచించేవాడు పాజిటివ్గా తీసుకుంటాడు. ఇప్పుడు నువ్వు నన్ను అడిగిన ప్రశ్నలోనే సమాధానం ఉన్నట్టు వాళ్ళకు కూడా సమాధానం వస్తుంది. అసలు శ్రీరాముడుకు అన్నమయ్యకు మీసాలు ఉంటాయంటే అన్నమయ్యని ఎవడు చూశాడు? ఎన్నో శతాబ్దాల్లో పుట్టిండు. ఈ రాముడు ఎవడు చూసిన వాళ్ళు ఎవడు లేడు కదా. చూసుకోవడం అంటే ప్రతిబింబం, లేకుంటే ఒక ఆర్ట్. ఆ దేవుడు ఇట్టుంటాడు లేకుంటే వర్ణించడం. నీలమేఘ శ్యాముడు ఇలా ఉంటాయి కదా, ఇవన్నీ కూడా వీళ్ళు రాసినట్టే. వీళ్ళు చూసా అంటే దేవుణ్ణి వర్ణిస్తూ ఇలా ఉంటాడు, ఆజానుభావుడు, అరవింద దళాయతాక్షుడు, ఇట్లాంటివన్నీ ఉపమానాలు ఉంటాయి కదా, బిరుదులు. ఇవన్నీ యాడ్ అయితే వచ్చినాయి దేవుళ్ళకు. అంటే దేవుణ్ణి కూడా మనుషులు తయారు చేసిన, దేవుడు చేసిన మనుషులారా, మనుషులు చేసిన దేవుళ్ళారా అని ఉంటుంది. నీకు ఒకటి చెప్తా, చెప్పండి. కడప జిల్లాలో కడప టౌన్లోనే పాత బస్టాండ్ ఉంటుంది. ఆ పాత బస్టాండ్ కాడ నేను ఒక అతన్ని చూశాను, 10-12 ఏళ్ల వయసులో చూశా. ఆయన మొత్తము బట్టల్ని చింపుకొని బట్టల్లోనే 2-1 పోయి అట్లా అన్నాడు. ఆయన చూడడానికే భయంకరంగా అనిపించేది. అతనికి జనం ఆయన్ని పట్టించుకోలేదు. చచ్చిపోయిన తర్వాత ఆయన చెప్పులు తీసుకుపోయి పెట్టి పాదుకలు అన్నాడు, చెప్పులను తీసుకుపోయి పాదుకలను పెట్టి పెద్ద గుడి కట్టించారు. ఇప్పుడు రోజు పొద్దున సాయంత్రం గోలాడట. అంటే భక్తులు రావడం, కొబ్బరికాయలు కొనుక్కోవడము, అదే పుణ్యక్షేత్రం అయిపోయింది. అంటే ఇది ఏంది, మనుషులు చేసిన దేవుళ్ళే కదా. ఆయన బతుకున్నప్పుడు ఎవడు అన్నం కూడా పెట్టినోడు కాదు. అట్లా ఉంటుంది దేవుళ్ళను ఎందుకు చెప్పినా అంటే మనమే సృష్టించుకున్నాం దేవుళ్ళను. మనం అసలు దేవుడు అనే కాన్సెప్ట్ ఏదో తెలుసా? అరే చచ్చిపోతే మనం నరకానికి పోతాం, దేవుడు అన్ని లెక్కలేసి ఉంటాడు అని కొన్ని లెక్కలు ఉంటాయి కదా. మా దేవుడు వాడికి పోయి సమాధానం చెప్పాలి కదా మనం అని భయం కోసం ప్రజలు ఒక భక్తి, గౌరవం, పద్ధతికి పెరగడానికి. ఇప్పుడు పొలిటీషియన్ ఉంది, పోలీస్ వ్యవస్థే లేదనుకో, ఏముంది, నువ్వు బలాఢ్యుడు అయితే నన్నదంతావు, నేను బలాఢ్యుడు అయితే నిన్నదంతా. అది అందుకని పోలీసు వ్యవస్థ ఉంది కాబట్టి అరే పోలీసు వాళ్ళు తీసుకుపోతారు, శిక్ష ఇస్తారు. వీటంటే పెద్ద పోలీస్ స్టేషన్ దేవుడు. అంటే ఈ మొత్తం ఈ ప్రపంచానికి మొత్తం దేవుడు, అమ్మ దేవుడు ఉన్నాడు పైన, ఆ దేవుడు చూస్తుంటాడు, దేవుడు శిక్షేస్తాడు. తప్పు దేవుడిని మాట్లాడకూడదు. అంటే దేవుడు ఉన్నాడా లేదంటే అది పెద్ద టాపిక్. కరోనా ఉన్నప్పుడు దేవుళ్ళంతా వెళ్ళిపోయారు. అంటే ఏ మతానికి సంబంధించిన దేవుడు కూడా లేడు అప్పుడు. సార్ ఇప్పుడు దేవుడిని పూజిస్తాం మనం, అందరు పూజిస్తారు. దేవుడు అంటే చాలా మంది ఇష్టపడతారు. మళ్ళీ దేవుని సినిమాలు వస్తేనే దేవుణ్ణే తిడతారు ఎందుకు సార్ మరి? అంటే దాని మీద మీరు ఏమైనా చెప్తారా సార్? వాళ్ళకి ఏం చెప్తే సెట్ అవుతారు సార్? వాళ్ళు సైకోలు ఏం చెప్పినట్టు సెట్ గారు. ఎందుకంటే దేవుడిని నమ్మితివి నువ్వు, దేవుడు ఉన్నాడని ఒప్పుకున్నావు.
దేవుని నమ్మిన మళ్ళీ ఇప్పుడు పిట్ట కథ చెప్పాలి నీకు. సరే. ఒకతను ఉండేవాడు పి శ్రీనివాస్ అని, పెద్ద పేరెంట్ ఎందుకులే, మళ్ళీ చూసి ఏడుస్తాడు. అతను భక్తి రంజని అని ఒక సినిమా పత్రికకు ఆయన ఎడిటర్. ఆ పక్కనే నేను ఉండేవాడిని. మాది శివరంజని, ఆయన భక్తి రంజని. ఆయన మీ లైఫ్ లో జరిగిందా సార్ ఇది? నా లైఫ్లో జరిగింది. రండి సార్, బతులు గారు రండి రండి కూర్చోండి అని పిలిచేవాడు. నేను ఆయన దాటికి తట్టుకోలేను, ఎక్కువ మాట్లాడేటోళ్ళని భరించలేం కదా. అన్న తర్వాత ఒకరోజు ఎందుకో దొరికినాను నేను ఆయనకు. ఆంజనేయ స్వామి అంటే ఏమనుకున్నారు అని మొదలుపెట్టాడు. అంటే ఏం లేదు, పిల్లలు అందరూ వదిలేసి, ఉద్యోగాన్ని కూడా వదిలేసి జయ ఆంజనేయ శ్రీ ఆంజనేయ అని పోదాం అనుకున్నాను. మన తర్వాత ఫోటో ఇట్లా చూపించాను, నాకు ఆంజనేయ ఫోటో ఎడికి తిప్పాడు. అదర్ సైడ్ ఆఫ్ ది క్రైన్ అన్నాడు. ఎంత భక్తి ఉంటే ఏం సార్, పెళ్లి చేసుకోవాలి కదా సార్ ఆయన అన్నాడు. ఇంత పోయినవాడే. ఇట్లాంటి మనుషులు ఉంటారు. నాకు ఆశ్చర్యం అవుతుంది, ఏంది సార్ మీరు అరగంట సేపు ఆ దేవుని ఔన్నత్యాన్ని గురించి మాట్లాడి అదర్ సైడ్ ఆఫ్ కాయన్ పెళ్లి చేసుకోలేదు ఎందుకు ఆంజనేయుల? తప్పు సార్ ఇది మాట్లాడడం అంటే. ఉంటుందండి, కాయన్ అయిన తర్వాత రెండు పక్కల ఉంటుంది, ఒక పక్క బొమ్మ ఉంటుంది, బొరుసు ఉంటుంది. ఇలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులు వీరందరూ. ఏదైతే ఈ భక్తి ఉందో, ఈ భక్తిగా బట్టలు వేసుకోవడము, అయ్యప్ప స్వాములు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ భక్తి వరకు ఒకటే. నేను అంటే వాళ్ళను విమర్శించట్లేదు, వాళ్ళ బిహేవియర్. కొందరు ఒకడు అయ్యప్ప మాలేసుకున్నాడు, మాలేసుకుని బాత్రూంలో పోయి సీరియడ్ ఆయేశాడు. ఏమయ్యా నువ్వు మాలేసుకునే గౌరవం లేదని అంటే, లేదు సార్ నేను దేవుణ్ణి చెప్పుకున్నాను, సీరియడ్ తాగని ఉండలేను అని. ఇదేమన్నా అంటే లాజిక్, ఎవరికి ఎట్లా అనిపిస్తే అట్లా మాట్లాడతారు. నువ్వు చెప్పిన తరహా మనుషులు కూడా అట్లా అంటే దేవుని మీద ఉన్న నమ్మకాన్ని అపహాస్యం చేయకూడదు. దేవుణ్ణి మనమందరం దేవుడు ఉంటే దేవుని వల్ల పుట్టినాము, దేవుడి సంరక్షణలో ఉన్నాము మనము. మరి ఏది జరిగినా దేవుడా మాకు అది ఇవ్వు, జై శ్రీరామనో శ్రీ ఆంజనేయమనో ఏదో మాట్లాడుకుంటాం కదా. అంటే అదొక మానసిక ధైర్యం దేవుడు అనేది. చాలా మంది ఏమనుకుంటారు, ఇట్లా యాక్టింగ్స్ బొట్లు గిట్లు పెట్టుకొని మాల వేసుకొని ఉంటేనే చాలా భక్తి పరుడు అనుకుంటారు. కానీ అది కొందరు యాక్టింగ్ చేస్తారు, కొందరికి నిజమైన భక్తి ఉంటుంది. నేనంటే మతాన్ని గితాన్ని ఏమనడం లేదు, కానీ ఈ విధంగా సైకోలు రెండు తలకాయలు అంటే వాడికి ఎట్లా అనిపిస్తే అట్లా మాట్లాడతాడు. కాసేపు దేవుణ్ణి దేవుడు చాలా అంటాడు, మళ్ళీ దేవుడే తిడతాడు. దేవుడికి అసలు మనసులో ఎందుకు ఇట్లా చేశాడని అట్లా ఉంటుంది అనమాట.